న్యూస్ ప్రేక్షకులకి విజయదశమి శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. మెట్రోలో ప్రయాణించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. నూట 8 మంది మహిళలతో ఘనంగా అమ్మవారి బోనాలు. జై భీమ్ ఫౌండేషన్ బైక్ స్టిక్కర్ పోస్టర్ ఆవిష్కరణ. శ్రీ శారద శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామోపల్ రెడ్డి. ఇక వివరాలకు వెళ్తే 1995వ సంవత్సరంలో దసరా పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైందని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలో విద్యానగర్లోని మాంటిసోరీ పాఠశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విజయదశమి ఉత్సవాన్ని ఆనాదిగా మన దేశంలో చెడు మీద నుంచి మంచి సాధించిన విజయం పరంపరకు శక్తికి ప్రతీకగా జరుపుకుంటున్నామని, ఏ పని ప్రారంభించినా ఏం లభిస్తుందని విశ్వాసం ఉంటుందంటున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మోడర్న్ ఐ హాస్పిటల్ ప్రముఖ కంటి వైద్య నిపుణులు జి రాజశేఖర్ పాల్గొన్నారు. వీటన్నిటిలో పర్యావరణం ఉంది. హిందూ జీవన విధానం సరళమైనటువంటి జీవన విధానం. ఈరోజు వ్యక్తి ఆవు కొవ్వు పంది కొవ్వు అని చెప్పేసి ప్రసాదంలో మాట్లాడుతున్నారు. స్వచ్ఛమైన పాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? నా కోరిక ఎందుకు అతిగా ప్రసాదం తినాలని? ఇది భోగవాదం యొక్క ప్రభావము. ఎప్పుడైతే నీ డిమాండ్ పెరిగిందో అక్కడ ఉత్పత్తి కోసం రకరకాల పద్ధతులు తొక్కుతారు. పెరుగుతుంది. అది ఏసీ కావచ్చు, మిగతాయి కావచ్చు, మన సౌకర్యాలు కావచ్చు. కాబట్టి హిందూ జీవన విధానంలో అతి సరళమైనటువంటి తక్కువ సౌకర్యాలతో కలిగిన జీవన కేవలం రాజులకు మాత్రమే అవకాశాలు ఇచ్చారు. మిగిలిన సమాజంలో సామాన్యంగా ఇప్పటిలో సంభవిస్తున్నాం. ఈరోజు వాతావరణ పరిస్థితి ఎందుకని ఎడారిలో కూడా వరదలు వచ్చేసి నీళ్లు నిలబడి ఫోటో చూసాము. ఇది కేవలం ఆహారంలో వచ్చేటువంటి సమస్యకి దానికి రెమెడీ వాడాలి. విచ్చలవిడి ప్రాణశక్తి వారికి ఈరోజు పర్యావరణాన్ని ఎక్కువ చెప్పాల్సిన అవసరం. ఈ రెండింటి కన్నా గతం అయితే పాజిటివ్ పాయింట్. ఇంకా ఎంత మించి రెమెడీ లేనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి వృక్షాలు నాటకం వృక్షాలు స్వయం సేవకు తన జీవన విధానంలో రోజు తీసుకురావాల్సింది. నా పరివారం కుటుంబం అంటే అందులో ఎవరైతే ఎప్పటిదాకా వచ్చిందిగా దూరంగా ఉంచబడ్డారు ఆ కులం వాళ్ళు ఒక్కలేని ఆ పరివారంలో ఉన్నారా లేదా ప్రతి వాళ్ళు ప్రయత్నించారు. నేను ముఖ్యంగా చెబుతున్నాను, సంఘ వేదిక మీద మనం అనుకోవచ్చేమో. మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా
సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి, నగరంలోని 4వ వార్డు నందు ఎస్వి కుటుంబ ఆప్తులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీరాము మరియు అతని మిత్ర బృందం ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఎస్వి దంపతుల చేతుల మీదుగా ప్రత్యేకంగా పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత ఎస్వి దంపతులు అక్కడ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదంను భక్తులకు అందజేశారు. వారి వెంట వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. భయ భయ కొద్దిగా అంటే ఇప్పుడు వస్తాయి పట్టుకుంటావా నువ్వు వర్షం కట్టి పట్టుకో శరన్నవరాత్రి సందర్భంగా ఈరోజు కుమ్మరిగేరిలో అమ్మవారిని కొలువైన అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ప్రతి ఒక్కరికి కూడా ఆయుధాలు చేస్తారని ప్రసాదించాలని చెప్పండి బాల విధానం ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం సుమారుగా 500 మందికి పైగా అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం ఇదంతా కూడా యూత్ అంతా పిల్లలు ముఖ్యంగా పిల్లలు చాలా నిష్ఠతో చాలా సంప్రదాయపరంగా అమ్మవారి శక్తి స్వరూపము ఆమెకు ఎక్కడ ఎటువంటి రోజు కూడా రాలేదు. ఎందుకంటే చాలా భయభక్తులతో చాలా శ్రద్ధాభక్తులతో చేయాలి అమ్మవారి కార్యక్రమాలు. ఇట్లా ఇక్కడ పిల్లలందరూ కూడా బాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మహిళలందరి సపోర్ట్ కూడా చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ప్రతి ఒక్కరికి కూడా ఆయుధాలు చేస్తారని ప్రసాదించాలని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కుమ్మరిగేరులో ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టి 9 రోజులు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి రేపు పండగ దసరా పండుగ ఉంది. ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం. కర్నూలులో అమ్మవారి పండుగ చాలా ఘనంగా చేస్తారు. దసరా పండుగ భక్తి శ్రద్ధలతో చేయడం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెట్టేటువంటి విగ్రహాలకు వినాయక విగ్రహం అయితేనేమి అమ్మవారి విగ్రహం అయితేనేమి చాలా నిష్ఠలతో పూజా కార్యక్రమాలు చేయడము, నిమజ్జన కార్యక్రమంలో కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చేయడము ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. మరి ఈరోజు అమ్మవారిని ఈరోజు ఆయుధ పూజ అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం రావడం అమ్మవారి ఆశీస్సులు. కర్నూలు పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రాబోయే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, మంచి వర్షాలతో మంచి పంటలతో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వ్యాపార అభివృద్ధి, విద్యార్థులందరికీ ఉజ్వల భవిష్యత్తు అమ్మవారిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రసాదిస్తూ మరొకసారి ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జన్యామ జిల్లా లింగాల గణపురం మండలం కల్లెం గ్రామంలోని అంబేద్కర్ కూడలి వద్ద జై భీమ్ ఫౌండేషన్ అధ్యక్షులు మబ్బురాజు ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డు గ్రహీత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు మబ్బు పరశురాం, పిఎస్సిఎస్ చైర్మన్ రుషింపంగల ఉపేందర్ జై భీమ్ ఫౌండేషన్ స్టిక్కర్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ భారత రాజ్యాంగం నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాజ్యాంగం పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు మరియు అనాగారిన వర్గాల పిల్లలకు చదువు కోసం సహాయ సహకారాలు అందించేందుకు ఒక వేదికగా జై భీమ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి అంబేద్కర్ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దళిత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ సిహెచ్ రాజమౌళి, జై భీమ్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మబ్బు నవీన్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మబ్బు కన్నయ్య, స్నేహ యూత్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు. ¡Vamos!
ఈ ఫోటో సార్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం, అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సంతూర్గా రాదు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బాపు కన్నయ్య, అలానే జేబీ ఫౌండేషన్ అధ్యక్షులు బాపు రాజు, ఉపాధ్యక్షులు నవీన్, మరియు ఆటో యూనియన్ వాళ్ళు మరియు గ్రామ ప్రజలు పుర ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కమిటీ బాయ్స్, శివాజీ ఫౌండేషన్, స్నేహ యూత్, కళ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జేబీ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు జేబీ ఫౌండేషన్ ద్వారా మనము బైక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జేబీ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి కార్యక్రమాలకు విరుద్ధం కాకుండా అవసరాలకు అనుగుణంగా సహాయ సహకారాలు అందించుకుంటూ అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ యొక్క ఆశయాలను, అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను ప్రజలలోకి తీసుకెళ్తుంది. ప్రజలలో అంబేద్కర్ యొక్క విశ్వాసాలు పెంచడం కోసమే ఈ జేబీ ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేబీ ఫౌండేషన్ అనేది ఏ సంస్థకో, ఏ వర్గానికో, ఏ కులానికో, ఏ మతానికో వ్యతిరేకం కాదు. అలా అని దానికి ప్రత్యామ్నాయం కూడా కాదు. ఇది ఒక సొసైటీ మాత్రమే. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. జేబీ ఫౌండేషన్ అనేటువంటిది ఒక మనం 193 దేశాలు కలిపి ఐక్యరాజ్య సమితిలో ఒక నాలెడ్జ్ ఆఫ్ ద సింబల్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిర్ణయించడం జరిగింది. అలాంటి ఒక గొప్ప మహానుభావుని పేరు కోసమే మనం జేబీఎం అని ఈ ఫౌండేషన్ పేరు పెట్టడం జరిగింది. మనం మనుషుల పేర్లు కానీ ఇంకా ఇతరత్ర వేరే పేర్లు పెట్టాం బాగున్న ఉద్దేశంతో అంబేద్కర్ గారు ఉన్నారు కదా, అంబేద్కర్ గారి పేరు పెడితే బాగుందనే ఉద్దేశంతో మనం జేబీఎం అనే పేరు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ జేబీఎం ఫౌండేషన్ అనేది ఒక సంస్థ. ఇది ఎటువంటి కార్యకలాపాలకు వ్యతిరేకం కాదు. దీన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. యువకులు కూడా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని, అలానే మహానీయులు పూలే యొక్క భావజాలాన్ని, సావిత్రిబాయి పూలే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మన గ్రామ ప్రజలలో, విద్యార్థులలో ఒక మంచి సద్భావం కలిగించేటట్టు ఏర్పాటు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ జేబీ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి యువకులు, గ్రామ ప్రజలు, వివిధ యూత్ అసోసియేషన్స్, ఏదైతే యూత్ అసోసియేషన్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా మమేకమై ఈ యొక్క ఫౌండేషన్ని ముందుకు తీసుకుపోవాలని మీ అందరి ఆధ్వర్యంలో నేను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మనండా. అలానే ఈ యొక్క జేబీ ఫౌండేషన్ అధ్యక్షులు రాజ్కుమార్ అలా ఒక కార్యక్రమం ఏర్పాటు చేద్దాము. ఎందుకంటే మనకు ఫౌండేషన్ అనేది అన్ని గ్రామాలలో ఉన్న తిరుగుతున్నటువంటి ప్రజలలో మన ఊళ్ళో కూడా ఒక ఫౌండేషన్ ఉంది. అది అంబేద్కర్ ఫౌండేషన్ అయితే మిగతా గ్రామాలకు కానీ, మిగతా ప్రజలకు కానీ, మిగతా యూత్లకు కానీ, మిగతా యువజన సంఘాలకు కానీ ఒక ఆదర్శంగా ఉంటుందని అతను చెప్పడం ద్వారా మన యొక్క స్టిక్కర్ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనందరికీ కూడా మీరు వచ్చి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కంటోన్మెంట్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సామాన్యుడిగా మారారు. తాజాగా ఆయన హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికులతో గురువారం ఆయన ముచ్చటించారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇతర ప్రాంతాలకు కూడా మెట్రో విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఈటెల కోరారు. Here for Blue Line. Doors will open on the left. Please take care of your belongings. Tarvati Station, Ameerpet. Blue Line కొరకు ఇక్కడ మారండి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి మీ వస్తువులను జాగ్రత్త పరచుకోండి. अगला स्टेशन अमीरपेट, यहाँ पर ब्लू लाइन के लिए बदले दरवाजे बाईं तरफ खुलेंगे। कृपया अपने सामान को ले जाना ना भूलें।
కర్నూలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయుధ పూజ. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ జిల్లా ప్రజలందరికీ పోలీస్ అధికారులు సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ దుర్గాదేవికి పోలీసులు వినియోగించి అన్ని రకాల తుపాకులకు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ దంపతులు జిల్లా ప్రజలకు పోలీసులు అధికారులు సిబ్బందికి కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ శుక్రవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా ఆనవాయితీగా చేపట్టే ఆయుధ పూజను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ దంపతులు నిర్వహించారు. పోలీస్ ఆయుధ రంగంలో పోలీసులు వినియోగించే ప్రతి ఆయుధాన్ని అలంకరించారు. దుర్గాదేవి చిత్రపటానికి జమ్మి చెట్టుకు పోలీస్ వాహనాలకు పూజలు చేశారు. విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి అన్ని రంగాలలో అందరికీ విజయం చేకూర్చాలని సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆకాంక్షించారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 32వ వార్డు ముజాఫర్ నగర్ లో శ్రీ శారదా శరన్నవరాత్రుల మహోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ మరియు చండీయాగం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డ్వాక్రా సంఘాలపై రాజకీయాలు మానుకోవాలి. వివో లీడర్లను సంఘమిత్రను మానసిక ఇబ్బందులు పెడుతున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రూప్ సభ్యులతో సిపిఐ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాలో డ్వాక్రా సంఘాలపై రాజకీయాలు చేసే సభ్యులను సంఘమిత్రులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి పిఎల్ వెంకటేష్, రాయచోటి నియోజకవర్గం కార్యదర్శి సిద్దిగల శ్రీనివాసులు హితావు పలికారు. పీలేరు మండల ముడుపుల వేంబ్ల గ్రామ పంచాయతీ వివో సమావేశంలో గ్రూప్ సభ్యులు మెజార్టీ తీర్మానం లేకుండా వివో లీడర్లను మరియు సంఘం మిత్రులను ఇబ్బందులు పడుతున్న అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రూప్ సభ్యులతో కలిసి సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అభిప్రాయాన్ని గౌరవించండి, గౌరవించండి చట్టబద్ధాన్ని గౌరవించండి, గౌరవించండి చట్టబద్ధతని గౌరవించండి, గౌరవించండి చట్టబద్ధతని గౌరవించండి, గౌరవించండి చట్టబద్ధతని గౌరవించండి. వర్ధిల్లాలి డ్వాక్రా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి డ్వాక్రా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి. వద్దు వద్దు రాజకీయ పెత్తనం, వద్దు 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 రాజకీయ పెత్తనం, వద్దు వద్దు డ్వాక్రా సంఘాలపై రాజకీయ పెత్తనం, వద్దు వద్దు డ్వాక్రా సంఘాలపై రాజకీయ పెత్తనం, వద్దు వద్దు. వర్ధిల్లాలి డ్వాక్రా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి డ్వాక్రా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి. గౌరవించండి మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని, గౌరవించండి మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని, గౌరవించండి, గౌరవించండి చట్టబద్ధతను, గౌరవించండి, గౌరవించండి చట్టబద్ధతను, గౌరవించండి. గౌరవించాలి మెజార్టీ సభ్యుల అభిప్రాయాన్ని, గౌరవించాలి మెజార్టీ సభ్యుల అభిప్రాయాన్ని, గౌరవించాలి డ్వాక్రా సభ్యుల మెజార్టీ అభిప్రాయాన్ని, గౌరవించాలి మెజార్టీ డ్వాక్రా సభ్యుల అభిప్రాయాన్ని. డ్వాక్రా సంఘాలపై రాజకీయ పెత్తనం, డ్వాక్రా సంఘాలపై రాజకీయ పెత్తనం, డ్వాక్రా సంఘాలపై రాజకీయ పెత్తనం. వర్ధిల్లాలి డ్వాక్రా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి డ్వాక్రా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి డ్వాక్రా సంఘాల ఐక్యత. డ్వాక్రా సభ్యులను మానసికంగా వేధిస్తున్న వారిపై వెంటనే, డ్వాక్రా సభ్యులను మానసికంగా వేధిస్తున్న అధికారులు వెంటనే, డ్వాక్రా సభ్యులపై మానసికంగా వేధిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలి, డ్వాక్రా సభ్యులను మానసికంగా వేధిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలి, డ్వాక్రా సభ్యులపై మానసికంగా వేధిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలి, మానసికంగా వేధిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలి, డ్వాక్రా మహిళలపై మానసికంగా వేధిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలి. డ్వాక్రా మహిళలపై అధికారుల జోక్యం, డ్వాక్రా మహిళలపై అధికారుల జోక్యం, డ్వాక్రా మహిళలపై అధికారుల పెత్తనం.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాల మరియు పట్టణ గౌడ సోదరులకు కాటమయ్య రక్షణ కవచం భద్రత కిట్లను పంపిణీ చేసిన నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి. బత్తిని కుమారస్వామి నర్సయ్య, బండి జగన్, బోనగం ఆగయ్య పోచయ్య, బోనగం ఆగయ్య పోచయ్య, నల్లగొండ మల్లయ్య, రడం రాజేందర్ మైసయ్య, రడం మచ్చి కుమ్రయ్య, మచ్చిక రవీందర్ కుమ్రయ్య, పాలకుర్తి వేణు మల్లయ్య, పాలకుర్తి వేణు మల్లయ్య, బొమ్మగాని కృష్ణమూర్తి కట్టయ్య, బొమ్మగాని కృష్ణమూర్తి కట్టయ్య, పొగాకు సీతారాములు రాజారాం, పొగాకు సీతారాములు రాజారాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో చెరువు వీధి శివాలయం వద్ద నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి సంతోషిమాత ఆలయం గీతా మందిరం పునర్నిర్మాణం కావచ్చున్నది. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మాణం కాబోతున్న ఈ ఆలయంకి ఎంతో సుందరంగా నిర్మాణం కాబోతుంది అని ఆలయం కమిటీ సభ్యులు సుబ్బెల్ల రామారెడ్డి తెలియజేశారు. ఇక్కడ దసరా ఉత్సవాల సందర్భంగా గ్రామంలో 70 మంది భవానీలు అమ్మవారి మాలాధారణ చేసి ఇక్కడ పీఠం ఏర్పాటు చేసుకుని లక్ష కుంకుమార్చన పూజలు ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ నెల 26వ తేదీ నుండి అయ్యప్ప మాలాధారణ చేసే స్వాములు ఇక్కడే పూజా కార్యక్రమంకు వడి భిక్ష కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలియజేశారు. మాలాధారణ చేసే స్వాములు ఆలయ కమిటీ వారిని సంప్రదించండి అని వాళ్ళ ఫోన్ నెంబర్ 9866523947 సుబ్బెల్ల రామారెడ్డికి కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తారని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్క దాతలు ముందుకు రావాలని, ప్రతి ఒక్క దాతలు సహకారంతో ఆలయ నిర్మాణం అవుతుందని రామారెడ్డి అన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, మనం ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలాధారాలన్నీ కూడా ఇక్కడ ఒడి బిడ్స అని ఏర్పాటు చేసి స్వాముల సహకారం మరియు దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం మనందరం కూడా జరగడం జరుగుతుంది. అదేవిధంగా స్వాములకి ఎలాగైతే ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని చేస్తున్నామో అదేవిధంగా భవానీని కూడా భవానీ మాలాధారాలు కూడా మన అయ్యప్ప సంతోషి మాత ఆలయం వద్ద స్వాములు ఎలాగైతే మనం చేసుకుంటున్నామో అదేవిధంగా చేద్దామని ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం మందికి తెలియకపోవచ్చు, అలా ముందు ఇంకా అంతా కూడా ఊరంతా కూడా తెలియపరిచి ప్రతి భవానీ మాలాధారాలు, శివ మాలాధారాలు, ఇతర ఏ మాలాధారైనా సరే అందరూ కూడా మా ఇక్కడ ఇదొక ట్రస్ట్. ట్రస్ట్ అంటే మొత్తం మన అందరూ దీంట్లో భాగస్వాములే. ఇది ఏ ఒక్కటా కాదు, మన ఊరు అందరూ కలిపితేనే ఈ ట్రస్ట్. ఇది ఎవరో చేస్తారో కాదు, మొత్తం మనందరూ కలిసి చేసుకోవాలి బాధ్యత. స్వాములైనా, భవానీలైనా, శివమాలైనా, సుబ్రహ్మణ్యమాలైనా, గణపతిమాలైనా అందరూ కలాలి. ఇది మొత్తం అందరూ కూడా కలిసి చేసుకునే కార్యక్రమం. కాబట్టి స్వాములకు ఎవరైనా చేసామో అదే మాత్రమే భవనంలో శ్రీరంగ సంకల్పంతో మన రామగురుస్వామి గారు గురుస్వామితో మాట్లాడారు, మన అప్పారావు గురుస్వామితో మాట్లాడాం, ఇంకా మధ్య శ్రీ గురుస్వామితో మాట్లాడి ఎలా చేస్తాం స్వామి అని చెప్పేసి అనుకుని అలాగంటే అందరూ ఎక్కడ చేసుకుని స్వామి చెప్పారు. భవనంతా కూడా అలాగే ఏర్పాటు చేసాం. కాకపోతే అందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దేవీ నవరాత్రుల్లో గణపతిని నిలుపుకొని ఎలాగైతే ఉత్సవాలు జరుపుకుంటున్నామో అదే మాదిరిగా దేవీ నవరాత్రుల్లో కూడా ఇక్కడ అమ్మవారిని నిలుపుకుని దేవీ నవరాత్రులు ఉత్సవాలు భవానీ సమక్షంలో బలవంతమంత భవానీ అంతా కలిసినట్టుగా ఇక్కడ నిలుపుకుని చేసుకోవాలని ఉద్దేశం తోటి మొత్తం అందరూ కూడా ఏకదాటిలో వచ్చి ఇక్కడ అమ్మవారిని నిలుపుకుని మొత్తం ప్రతిరోజు ఉత్సవం కింద జరపాలని ఉద్దేశంతో అనుకుంటున్నాం. దానికి మీ అందరి సహకారం, మన బలవంతంలో ఉన్నటువంటి భవానీ అంత సహకారం ఉంటే తప్పకుండా మనందరం కూడా చేయగలుగుతాం. ఇంకా ఇంతకుముందు గురుభవానయ్యలో చాలా అద్భుతంగా చేసేవారు. ఇంకా అగ్నిగుండం తర్వాత ఊళ్ళో జ్యోతి ఊరేగింపుని చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ ఇంట్లో మనం తెలుసుకుని ఈ యొక్క
కాడి నుంచి అందరూ సహకరిస్తే ఈ నిర్మాణం కూడా పూర్తవుతుంది. అప్పుడు ప్రతి రోజు కార్యక్రమం చెప్పాను. అమ్మవారి నవరాత్రులు కూడా మనం చేస్తున్న కోసం ఉండదని చెప్పేసి మీకు అందరూ తెలియపరుస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా తప్పకుండా ఈ ఆలయానికి మీ యొక్క సపోర్టు 100% కావాలి. ప్రతి ఒక్కరు కూడా గమనించారు. 100% ఏదైనా పొరపాటులో చిన్న జరుగుంటే అవి మాకు తెలియజేయండి, సరి చేసుకుంటాం. జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.